ఈ ప్రాబ్లం చూడండి. 4 పాయింట్ చార్జెస్ QA is equal to 2 microcoulomb, QB is equal to -5 microcoulomb, QC is equal to 2 microcoulomb and QD is equal to -5 microcoulomb are located at the corners of a square ABCD of side 10 centimeters. What is the force on a charge 1 microcoulomb placed at the center of the square? ఇక్కడ మన మోటివ్ ఏంటి అంటే ఒక 4 చార్జెస్ ఇవ్వడం జరిగింది. QA, QB, QC అండ్ QD. ఇవి ఎక్కడ పెట్టారంటే ఒక స్క్వేర్ తీసుకొని ఈ స్క్వేర్ యొక్క కార్నర్స్ దగ్గర పెట్టారు. QA, QB, QC, QD. ఈ స్క్వేర్ కనుక మనం డయాగ్నల్స్ గీసినట్లయితే ఈ డయాగ్నల్స్ ఎక్కడ కట్ అవుతాయి? కరెక్ట్గా సెంటర్ దగ్గర కట్ అవుతాయి. ఈ సెంటర్ దగ్గర మనం ఒక చార్జ్ పెట్టారు Q. ఈ స్క్వేర్ యొక్క సైడ్ S. ఈ చార్జ్ మీద మిగిలిన చార్జెస్ వలన ఏర్పడిన ఫోర్స్ ఎంత, నెట్ ఫోర్స్ ఎంత అనేది మనం కనుక్కోవాల్సి ఉందంటే అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. QA is equal to 2 microcoulomb, QB is equal to -5 microcoulomb, QC is equal to 2 microcoulomb, QD is equal to -5 microcoulomb. అలాగే Q is equal to 1 microcoulomb. ఆ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ S is equal to 10 centimeters. ఇప్పుడు నెట్ ఫోర్స్ కనుక్కున్నాక రిజాల్వ్ చేద్దాము. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మీద 2 ఫోర్సెస్ ఇలా యాక్ట్ చేస్తున్నాయి అనుకుందాం. ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాయి అనుకుందాము. ఇది F, ఇది F అనుకోండి. వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్, కానీ ఇవి యాక్ట్ చేసే డైరెక్షన్స్ మటుకు డిఫరెంట్. ఇలా ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద అప్లై అవుతున్న ఫోర్స్ ఎంత? 0. ఎందుకు? సిమిలర్ ఫోర్స్ కానీ డిఫరెంట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఎక్కడికి మూవ్ అవ్వదు. ఎక్కడికి మూవ్ అవ్వట్లేదంటే దీని మీద అప్లై అవుతున్న నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. ఇప్పుడు ఈ కేసుకి వద్దాం. ఈ కేసులో QA, QC ఈ 2 చార్జెస్ సేమ్. ఇవి ఈ Q మీద అప్లై అవుతున్న ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ QAలు సేమ్ టైప్ ఆఫ్ చార్జెస్ కాబట్టి వాటి మధ్య రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. Qకి QCకి మధ్య ఉన్న ఫోర్స్ ఏంటి అంటే రిపల్షన్ ఫోర్స్. ఇవి 2 ఫోర్సెస్ సేమ్, ఎందుకంటే వీటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ కాబట్టి. QA Qకి, Qకి QCకి మధ్య మీరు ఫోర్స్ కనుక కనుక్కున్నట్లయితే వాటి వాల్యూస్ సేమ్ కానీ డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నాయి. అటువంటప్పుడు ఈ Q మీద అప్లై అవుతున్న ఫోర్స్ ఎంత? నెట్ ఫోర్స్ ఈ 2 చార్జెస్ వలన 0 అవుతుంది. అలాగే QD, QB చూడండి. ఇవి 2 కూడా సిమిలర్ చార్జెస్. ఇవి 2 కూడా ఆపోజిట్ చార్జెస్. ఈ Qతో కంపేర్ చేసినప్పుడు ఆపోజిట్ చార్జెస్ అవుతాయి. అలా ఉండటం వల్ల ఏముంటుంది? ఇది అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. QD Q మీద అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, QB Q మీద అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. బట్ ఈ Q మీద 2 సిమిలర్ ఫోర్సెస్ డిఫరెంట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తాయి కాబట్టి ఈ 2 చార్జెస్ వలన Q మీద ఎటువంటి ఇంపాక్ట్ జరగదు, ఎటువంటి ఫోర్స్ అప్లై అవ్వడం జరగదు. సో నెట్ ఫోర్స్ ఏంటి అంటే 0 ఈ 2 చార్జెస్ వలన. ఇప్పుడు దీని చుట్టూ ఉంచిన ఈ 4 చార్జెస్ వలన నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు ఈ చార్జ్ ఎటువైపుకి కదలదు, నెట్ ఫోర్స్ 0. అదే మనం కనుక్కోవాల్సి ఉంది. దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం? నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ Q is equal to 0.